ఇగో 1.36 లక్షల కోట్లు వడ్డీలకే 10 ఏళ్లలో చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం. అబ్బా ఏం కడతాను, 1.36 లక్షల అప్పులు వడ్డీలు కట్టినంటే కేసీఆర్ ఎంత గొప్పడో అర్థం చేసుకోండి. కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ ముంచిండో ఒక్కసారి అర్థం చేసుకోండి. లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు, అంటే కల్వకుంట్ల కాలకేళ్ళు ఉన్న ఒక్కొక్కరు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించారు కదా, అది సరిపోలేదు అని చెప్పేసి ఈరోజు మన తెలంగాణ మొత్తం కూడా ముంచే ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే కేసీఆర్ అనేవాడు తెలంగాణ ద్రోహి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా 100% నేను చెప్పగలను. తెలంగాణకు ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల కంటే కూడా అత్యధికంగా నష్టం చేసింది కేసీఆరే. కేసీఆర్ను మించినటువంటి తెలంగాణ ద్రోహి ఎవరు కూడా లేరు. లగడపాటి రాజగోపాల్ అనేటువంటి తెలంగాణ ద్రోహి కంటే కేసీఆరే ప్రమాదకరం తెలంగాణకి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బడ్జెటేతర అప్పుల వడ్డీ అదనం 2023-24 నాటికి రూపాయలు 22,408 కోట్లు. 2017 నుంచి అధిక అప్పు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఆ కాళేశ్వరం అనుకుంటా, మిషన్ భగీరథ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా, ఏ ప్రాజెక్టు ముందుకు పడలేదు. అన్నీ కూడా సర్వనాశ సంకనాకి ఇచ్చేసిన రాష్ట్రాన్ని కేసీఆర్. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఆంధ్ర పెత్తందారి వర్గాల కంటే అత్యధికంగా నష్టం చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను.